వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఎప్పుడైనా సరే సమ్మర్లో మీరు ఒకసారి ఆనపకాయ కర్రీని ట్రై చేయండి. ఇది కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది. ముందుగా ఆనపకాయ ముక్కల్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని, నిమ్మకాయ సైజ్ చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుని, తర్వాత వాటర్ ఎక్కువ ఉంటే కనుక తీసేసుకుని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టండి. తాలింపు పెట్టుకోవాలి. బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని, కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి వేగిన తర్వాత ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆనపకాయని కూడా వేసేసుకుని ఇలా కలుపుతూ ఉండి మన టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి షుగరే స్పెషల్ టేస్ట్ ఇస్తుందండి. ఇలాగ మనం మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే కూర దగ్గరికి పడిపోతుంది. సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఈ ఆనపకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.